గత కొన్ని రోజులుగా మామిళ్ళపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీ గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయపరమైన ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటివరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనంగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుబెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తూ ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో దాన్ని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో విద్వేషాలు రెచ్చగొడతామో రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే
మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు, ఎంతోమంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు, కుల రాజకీయాలు చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాజకీయపరమైన కక్ష సాధింపుతో రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి జడ్జిల మీద, వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబాల మీద మీరు చేసిన దాని మీద సిబిఐ కేసులు వేస్తే ఎంతోమంది మీరు ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. మరి గతంలో ఎవరైనా ఆందోళన చేయాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు బయటికి వెళ్ళాలంటే పోలీసులు ఇంటికి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రావాలి అంటే ఆయన గేట్లకి తాళ్లు కట్టిన పరిస్థితి. ఇవాళ ఎవరైతే మీరు జోగి రమేష్ గురించి సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారో ఆ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండి మీ కేబినెట్ సహచరుడిగా ఉంటాయి. రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి, రాజకీయపరమైన పోరాటాలు ప్రతిపక్ష పార్టీలుగా చేయటం ఆనాడు మా బాధ్యత. మరి ఆనాడు నీ కేబినెట్ సహచరుడిగా ఉన్న మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికొస్తే కనీసం దాన్ని ఖండించకపోగా భుజం తట్టి ప్రోత్సహించి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మరి దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే అతను పిచ్చోడని చెప్పి ముద్రేసి వైజాగ్ నడిబొడ్డులో పోలీసుల చేత బేడీ వేయించితే మరి అతను చనిపోయిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడున్న మాచర్లో మా బోండా ఉమా లాంటి వ్యక్తులు, కిషోర్ అనే లాయరు మున్సిపల్ ఎన్నికల కోసం వెళ్తే బహిరంగంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ కారు మీద దాడి చేస్తే, మరి ప్రత్యక్షంగా పట్టపగలు దాడి చేస్తే ఆ రోజు మీరు ఏం చేశారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి తోట చంద్రయ్య అనే వ్యక్తి ఆ రోజు పార్టీ మారలేదనేది చెప్తే గొంతు మీద కత్తి పెట్టి నువ్వు పార్టీ మారతావా లేదంటే మారనంటే మరి ఆ కత్తితో గొంతు కోసిన విషయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పొద్దుటూరులో సుబ్బయ్య అనే వెంకట సుబ్బయ్య అనే బీసీని ఏ విధంగా చంపారో మనం చూడటం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే చివరికి ఈ గుంటూరులోనే రంగనాయకమ్మ అనే ఒక మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ని మరి ఫార్వర్డ్ చేసిందనే నెపంతో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యానికి వారధులుగా గొంతులు వినిపించే పత్రికలు కానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజద్రోహం నేరం పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదనే అక్కస్తోనే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉండి చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు పర్యటనకు వెళ్ళినా, ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో మీ కార్యకర్త మీ కారు కింద పడితే కనీసం దాన్ని పట్టించుకోకుండా పర్యటన చేశారంటే మరి దాన్ని బట్టి మీ నైతికత ఏంటి అనేది తెలుస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని మీకు తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా వెళ్ళారు, మామిడికాయలు వాళ్ళ నాయకులే తెస్తారు, వాళ్లే బోస్తారు, వాళ్లే దొక్కిస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న కాలంలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వరి పండించే ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో రైతులు అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 నుంచి 1200 రూపాయలు గత 5 సంవత్సరాల కాలంలో మరి ధాన్యాన్ని నిలబెట్టుకొని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ నాయకులు మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు తప్పితే నిజమైన రైతుకి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి పారదర్శకంగా మరి 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాదు,
మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు 1200 కోట్ల రూపాయల డబ్బులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందనే వాస్తవం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు బకాయిలు పెట్టిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు ఇవాళ ధాన్యం కొంటే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఇవాళ పారదర్శకంగా ధాన్యం సేకరణ ఈ ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఎంతోమంది కోట్లాది రూపాయలు ప్రతి బస్తాకి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 1200 రూపాయలకి బస్తా ధాన్యం అమ్ముకుంటే ఇవాళ ఎంఎస్పి 1740 రూపాయలకి ప్రభుత్వం కొందంటే ప్రతి బస్తాకి 500 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి 10,000 నుంచి 12,000 రూపాయల చొప్పున రైతుకు లాభం జరిగిందనే వాస్తవాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవాళ అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ ప్రచారాలు చేయడం, నేను మొన్న కూడా చెప్పా, ఫేక్ ప్రచారాలు చేయటం, మీకున్న ఛానల్ని అడ్డం పెట్టుకోవటం, మీకున్న మీడియాని అడ్డం పెట్టుకోవటం, సోషల్ మీడియాలో కొంతమందిని ఇది చేసి మరి కొంతమంది నాయకుల ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చేస్తూ ఉన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఉన్నామంటే మా కుటుంబం రాజకీయాల్లో ఉంది అంటే 5 దశాబ్దాలుగా ప్రజల అభిమానంతో ఉన్నాం, ప్రజల నమ్మకంతో ఉన్నాం, ప్రజల విశ్వాసంతో ఉన్నాం. ప్రజల యొక్క ఆదరాభిమానాలు మాకున్నాయి కాబట్టి 50 సంవత్సరాలుగా ఒకసారి ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ 50 సంవత్సరాలుగా మా కుటుంబం ఆ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో ఎంతోమంది ఇవాళ కూడా మరి సంగం డైరీ ద్వారా ఆధారపడినండి, మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మా కుటుంబాన్ని ఆదరించే వ్యక్తులు కూడా ఈనాటికి ఉన్నారంటే మా కుటుంబం కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేయబట్టే ఇవాళ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను అడిగేది ఒకటే, ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటాలు చేసాం, మీరు కూడా చేయండి, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీగా సమస్యల పోరాటం చేసేదాన్ని ఎవరు కాదనరు. కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, మరి జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని మొక్కజొన్న రైతులు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త తీసుకొని కలెక్టరేట్ ఎదురు పెట్టి రైతుల గురించి మాట్లాడండి. ధూళిపాల నరేంద్ర గురించి ఎందుకు, సంగం డైరీ ఎందుకు అంటున్నా నేను, రైతుల గురించి మాట్లాడు. మరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే మొక్కజొన్న రైతులకు న్యాయం చేయమని అడగటంలో తప్పు లేదు. కానీ దాన్ని వదిలేసి ధూళిపాల నరేంద్ర గురించి మాట్లాడతాం, లేకపోతే మా కుటుంబాల గురించి మాట్లాడతాం, రాజకీయపరమైన విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వాన్ని కొనమని అడగండి, తప్పులేదు. రైతుల తరపున పోరాటం చేయండి. కానీ రైతుల పేరుతో దొంగ దీక్షలు చేయడం సరైనది కాదని కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఏదైతే మీరు గుంటూరులో పెట్టిన దీక్షను పెట్టి ఇవాళ మేము పదే చెప్తా ఉన్నాం, సంగం డైరీ ఇవాళ కొంటాం కాదు. గత 2010లో నేను చైర్మన్ అయిన దగ్గర నుంచి, ఇవాళ కాదు 2010లో చైర్మన్ దగ్గర నుంచి మా ఫీడ్ ప్లాంట్కి కావాల్సిన ఏదైతే రైతుల దగ్గర దొరుకుతాయో ఆ రోజు నుంచి గత 15 సంవత్సరాలుగా చుట్టుపక్కల రైతుల దగ్గర, సంగం డైరీ పరిధిలో ఉన్న రైతులు ఎవరైతే ఆ పంట వేస్తారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం ఆనవాయితీ. ప్రభుత్వాలు కొనొచ్చు, కొనకపోవచ్చు. ప్రభుత్వానికి నేను ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టం చేశారు, సంగం డైరీ ప్రభుత్వం మీద ఆధారపడి వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి సంగం డైరీకి సంబంధం లేదు, ప్రభుత్వం ద్వారా మేమేమి వ్యాపారం పెంచుకోలా, ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి మేము పొందలా, మా స్వశక్తితో మేము వ్యాపారం చేస్తూ ఉన్నాం, మేము సంపాదించిన దాంతో రైతులకి మేము లాభాలు పంచుతూ ఉన్నాం తప్పితే ప్రభుత్వం మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మొక్కజొన్నలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి డబ్బులు ఇచ్చాడు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు రాశారు, కేంద్ర ప్రభుత్వాన్ని త్వరగా నిర్ణయం తీసుకొని జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇవాళ మేము సంగం డైరీ 2,100 రూపాయలకి మేము కొంటే మమ్మల్ని దళారులు అంటాడు ఆయన. మేము మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకత్వం ప్రజలకు బహిర్గతం చేసింది ఒకటే, ఆయన చుట్టూ ఉండే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరైతే ఉన్నారో మేము ఆ రోజే మా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు స్థలం సముద్ర, ఇది గోడౌన్ కట్టింది అంబటి మురళీకృష్ణ, ఆయన ఎలక్షన్ అదే గోడౌన్ నుంచి చేశారు. ఇవాళ వరకే అంబటి మురళీకృష్ణ కిందే ఆ గోడౌన్ ఉంది. ఆయనకు సంబంధించిన లెఫ్ట్ రైట్ ఉండేవాళ్ళు అంబటి కృష్ణ తదితరులు ఎవరైతే ఉన్నారో 1700, 1650కి రైతుల దగ్గర కొని దానిలో స్టాక్ పెట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారని మా తెలుగుదేశం పార్టీ ఉండే స్థానిక నాయకత్వం నిరూపించడం జరిగింది. ఇవాళకి చెప్తా ఉన్నా, అది ఇవాళ నేను తెలియజేసేది ఒకటే, నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం, ఇది
మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు చెప్పి ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈరోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య రాలే వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయపరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ఏదైతే కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు లేని నాయకుల పేర్లు కూడా తనే స్క్రిప్ట్ రాసిచ్చి ఆ సోదా త్రివేణి అనే అమ్మాయి చేత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించాడు. సోదా త్రివేణి అమ్మాయికి అసలు తెలుగుదేశం ఇంట్లో నుంచి బయటికి రాని మహిళల తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన రాసిన స్క్రిప్టే కదా. నీకు ధైర్యం ఉంటే రాజకీయ పైన పోరాటం చేయాలి, కానీ మహిళలను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మసలు కన్నీరు గారుస్తావేంటి? ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, సంఘం డైరీ అనేది ఒక వ్యవస్థ, నేను కాపలాదారుని మాత్రమే, నీకేదన్నా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ గతంలో రాజశేఖర రెడ్డి ఉండగా నా మీద 15 కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత నా మీద 25 కేసులు వచ్చినాయి. కేసుల గురించి భయపడటం కానీ కేసుల గురించి ఇది కావటం కానీ ఎప్పుడు మా రక్తంలో లేదు. ఏదన్నా కేసులు ఉంటే రాజకీయపరమైన పోరాటం మా మీద చేయాలి, కానీ సంఘం డైరీ మీద ఎందుకు అంటున్నా నేను? సంఘం డైరీ అనేది రైతుల వ్యవస్థ, అది ఒక వ్యవస్థ, దానిలో అన్ని పార్టీలు ఉన్నారు. నా మీద పోరాటం చేయాల్సిన వదిలిపోయి సంఘం డైరీని అడ్డం పెట్టుకుని దాని మీద ఆరోపణలు చేయటం, పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీకున్న అధికారంలో మీరు చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపితం కాల, అయినా ఇవాళ అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చివరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే తెలంగాణకి వెళ్ళారు. ఎంత ఆశ్చర్యం అంటే తెలంగాణలో అంట సూర్యాపేటలో ఎక్కడ నా గోడౌన్లు ఉన్నాయంట, నేను అక్కడ గోడౌన్లో పెట్టానంట, అచ్చెన్నాయుడు గారు మా మంత్రి గారికి డబ్బులు వెళ్తానంటే ఈ పిచ్చి వాగుడు తప్పితే ఇక అయిపోయింది. ఇక్కడ తెలంగాణకి వెళ్ళారు. ఎస్, నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడు ఎవడంటే గాలి జనార్దన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కోసం గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారో మనం చూసాం. ఆర్థికంగా గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయం చేశాడో మనం చూసాం. ఓ బ్రహ్మాండమైన బస్సు ఇచ్చాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, ఓబులాపురం మైనింగ్ దాని దగ్గర స్టీల్ ప్లాంట్ ఇచ్చాడు. అటువంటి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయితే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ పరపతి కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం డబ్బులు తీసుకొని తన పారిశ్రామిక సామ్రాజ్యం ఎదగాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎవరో తెలుసంటే నాకు తెలియదు అన్నాడు. ఎస్, నేను చెప్పా, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసాం, తప్పేంటి దానిలో? వస్తాడు మిత్రుడుగా, పెళ్ళికి వస్తాడు, తప్పేంటి? దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆంధ్ర అయిపోయింది తెలంగాణకు తీసుకెళ్ళాడు. అది వాళ్ళ నైజం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం నిప్పు లాంటిది, ఆ నిప్పులో మీరు కాలిపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేమంటే మేమేదో గొప్ప విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర కూడా ఉన్న రిపోర్టు. దీనిలో ఎవరెవరు ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేశారో మొత్తం 31 ఎకరాలు మొత్తం వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏది, దానిలో ఉన్న మొక్కజొన్నలు మాయని చెప్పి, ఇది అధికారికమైన రిపోర్టు. దానిలో ఏదైతే వాళ్ళు రైతుల పేర్లు ఎవరి దగ్గర అయితే మేము లీజుకు తీసుకున్నామో, మేము సాగు చేస్తున్నామని చెప్పేది, దానిలో అసలు 17 ఎకరాలకి లెక్కలే పొంతం లేదు, పేర్లే పొంతం లేదు. ఆ పొలాల్లో కౌలు కార్డులు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి.
మీకు కూడా వివరాలు ఇస్తాం. కొంతమంది పాప్కార్న్ వేసి అమ్ముకున్నారు, కొంతమంది అసలు మొక్కజొన్న కాదు తెల్లజొన్న వేశారు, జోవార్ వేశారు. వీళ్ళందరినీ బినామీ పేర్లన్నీ తెచ్చి రైతులు మేము వేసామని చెప్పి ఇచ్చిన దానిలో కఠినమైన వాస్తవాలు కళ్ళ ముందు ఉన్నా కూడా బుకాయించుకునే నైజం ఎవరికంటే ఒక్క వైకాపా నాయకులకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఆ చాకచక్యం కానీ అబద్ధాలను కూడా బల్లగుద్ది దబాయించే నైజం ఎవరంటే వైకాపా నాయకులకి. అదేవిధంగా స్పష్టంగా రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. రిలీజ్ ఆర్డర్లో ఏం పేర్కొన్నారు?